హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఎక్సెల్ ఇంటర్ఫేస్. చూద్దాం. ఎక్సెల్ యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్స్, బన్, అలానే ఈ సెల్స్, రోస్ ఇవన్నీ మనకి కనబడతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి రిబ్బన్. సో రిబ్బన్ గురించి చూస్తే, ద రిబ్బన్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇస్ ద హారిజెంటల్ టూల్ బార్. ఇదే ఈ హారిజెంటల్ టూల్ బార్ అండ్ దట్ రన్స్ అక్రాస్ ద టాప్ ఆఫ్ ది ఎక్సెల్ విండో. సో ఎక్సెల్ విండోకి టాప్ లో మనకి కనబడుతుంది. సో సర్వింగ్ యాజ్ ద ఇంటర్ఫేస్ ఫర్ యాక్సెసింగ్ వేరియస్ కమాండ్స్ అండ్ ఫంక్షన్స్. మనకి వేరియస్ కమాండ్స్ కి, ఫంక్షన్స్ కి, ఫార్ములాస్ కి అవన్నీ రాసుకోవడానికి ఈ రిబ్బన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎక్స్టెన్షన్ ఫర్ ఎక్సెల్ ఈజ్ ఎక్సెల్ ఎస్ఎక్స్. ఎప్పుడైనా మనం ఎక్సెల్ ఫైల్ ని, ఏదైనా ఫైల్ ని ఎక్సెల్ లో మనం ఏదైనా చేసాం ఆ షీట్స్ లో, చేసిన తర్వాత సేవ్ చేయాలంటే మనకి ఎక్స్టెన్షన్ వచ్చేసి ఎక్సెల్ కి ఎక్సెల్ ఎస్ఎక్స్. అలానే ఎక్సెల్ ఎస్ఎక్సే కాక మనకి ఇంకా పీడిఎఫ్, డాక్యుమెంట్స్, టెక్స్ట్, హెచ్టిఎంఎల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనం అయితే సేవ్ చేసుకోవచ్చు. సో అసలు ఎక్సెల్ ఇంటర్ఫేస్ మనం డైరెక్ట్ గా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఎక్సెల్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ చూస్తే హోమ్ ట్యాబ్. హోమ్ ట్యాబ్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. క్లిప్ బోర్డ్, ఫాంట్, అలైన్మెంట్, నంబర్, స్టైల్స్, సెల్స్ ఇలా, ఎడిటింగ్. అలానే ప్రతి ఒక్క ట్యాబ్ లో హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, ఈ ప్రతి ఒక్క ట్యాబ్ లో కూడా మనకి వేరియస్ గ్రూప్స్ అయితే ఉంటాయి. ఈ ఇన్సర్ట్ ట్యాబ్ లో చూడండి, టేబుల్స్, ఇలిస్ట్రేషన్, కంట్రోల్స్, చార్ట్స్. ఇలా డేటా ట్యాబ్ లో చూడండి, సార్ట్ అండ్ ఫిల్టర్, డేటా టైప్స్, క్వరీస్ అండ్ కనెక్షన్స్. ఈ వ్యూ ట్యాబ్ లో అలా మనకి ఎవ్రీ ట్యాబ్ లో మనకైతే వేరియస్ గ్రూప్స్ ఉంటాయి. ఈ వేరియస్ గ్రూప్స్ మనకి ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఒక్కొక్క టైంలో ఉపయోగపడుతుంది. దాని తర్వాత మనకు వచ్చేసరికి ఇవి, ఇక్కడ ఏదైతే ఉందో ఏ, బి, సి, డి ఇవన్నీ కూడా కాలమ్స్. కాలమ్స్ అనేవి మనకి వర్టికల్ గా ఉంటాయి. ఇవి కాలమ్స్ అంటాం. దాని తర్వాత ఇక్కడ ఏదైతే కనబడుతుందో 1, 2, 3, 4, 5 ఇవన్నీ కూడా మనకి రోస్. ఇదంతా ఏదైతే కనబడుతుందో ఇవంతా రోస్. ఈ హారిజంటల్ రోస్, ఈ వెర్టికల్ కాలమ్స్. ఇది దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే షీట్ 1. దాని తర్వాత నాకు ఇక్కడ ఆల్రెడీ డేటా ఫిల్ అయిపోయింది. దాని తర్వాత ఇంకొక షీట్ కావాలి, ఇంకొక డేటా రాయడానికి. సో ప్లస్ 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 చేయగానే మనకి షీట్ 2 అనేది వస్తుంది. అలానే ప్లస్ ప్లస్ చేస్తే మళ్ళీ షీట్స్. అలా నెంబర్ ఆఫ్ షీట్స్ అయితే మనం చేసుకోవచ్చు. ఇదే ఈ షీట్స్ అన్ని కలిపి మనకి ఇక్కడ వర్క్ బుక్ లో సేవ్ అవుతాయి. సో దాని తర్వాత మనకి ఇక్కడ రెడీ అని కనపడుతుంది కదా, ఇది వచ్చేసరికి మనకి స్టేటస్ బార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ నెంబర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మీకు యావరేజ్, కౌంట్, సమ్ ఇది కనబడుతుంది కదా, ఈ స్టేటస్ బార్. సో ఆటోమేటిక్ గా మనం ఏ ఫార్ములాస్, ఏ ఫంక్షన్స్ యూజ్ చేయలేదు, కానీ డైరెక్ట్ గా మనకి యావరేజ్ కనపడుతుంది, కౌంట్ కనపడుతుంది, అలానే సమ్ కనపడుతుంది. సో ఈ స్టేటస్ బార్ లో మనం చూసుకోవచ్చు అలాగా. దాని తర్వాత ఇక్కడ చూస్తే మనకి ప్లస్, మైనస్. ఇదేంటంటే జూమ్. ఇప్పుడు నేను జూమ్ పెంచాలనుకుంటే దాన్ని ప్రెస్ చేస్తే, ప్లస్ సింబల్ నొక్కితే మనకి జూమ్ అవుతుంది. అలానే మైనస్ సింబల్ ప్రెస్ చేస్తే అలానే డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా డ్రాగ్ చేస్తే మనకి కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది మినిమైజ్ అండ్ ఇది మ్యాక్సిమైజ్. మినిమైజ్ అంటే చిన్నగా చేసుకోవడం, మ్యాక్సిమైజ్ అంటే పెద్దగా చేసుకోవడం. అండ్ ఇది క్లోజ్ ట్యాబ్. ఇది మనకి ఎక్సెల్ లో కంప్లీట్ గా అవుట్ సైడ్కి వెళ్ళిపోవాలంటే మనం ఈ క్లోజ్ నొక్కితే సరిపోతుంది. అలానే ఇది సెర్చ్. ఏదైనా ఒక ఆప్షన్ ఉంది, ఫిల్టర్, అది మనకి ఎందులో ఉందో సడన్ గా గుర్తు రానప్పుడు మనం డైరెక్ట్ గా ఈ సెర్చ్ బార్ లోకి వెళ్ళి మనం అయితే ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఫిల్టర్ అనే ఆప్షన్ కావాలి. సో ఫిల్టర్ అన్ని టైప్ చేయగానే నాకైతే ఇక్కడ ఆప్షన్ కనపడుతుంది. దాన్ని తీసుకొస్తాను, యూజ్ చేసుకుంటాను. సో దీనికి కూడా మనకి షార్ట్ కట్ కీ ఉంది. డైరెక్ట్ గా ఆల్ట్ ప్లస్ క్యూ కొడితే డైరెక్ట్ సెర్చ్ బార్ లోకి వెళ్ళిపోతుంది. ఆల్ట్ ప్లస్ క్యూ కొడితే మనకి సెర్చ్ బార్ లోకి అయితే వెళ్ళిపోతుంది. అలానే
నెక్స్ట్ వచ్చేసరికి ఈ బుక్ వన్ అనేది ఈ షీట్స్ అన్ని కలిపి ఈ బుక్ వన్ లో ఉంటాయి. ఈ బుక్ వన్ ని మనం రీనేమ్ చేసుకోవచ్చు. మనం ఏదైతే డేటా రాసామో సో దానికి సంబంధించి మనం ఇక్కడైతే రీనేమ్ చేసుకోవచ్చు. ఫైల్ ఈ ఫైల్లోకి వెళ్తే మనకి హోమ్, న్యూ, ఓపెన్, అంటే న్యూ అంటే మన కొత్త వర్క్ బుక్. అలానే సేవ్ చేసి ఆ ఫైల్ ని సేవ్ చేసుకోవడం. దాని తర్వాత సేవ్ యాజ్ అంటే ఫర్దర్గా వెళ్ళే కొద్దీ కనబడుతుంది పీడిఎఫ్ లేకపోతే హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది మనం అవన్నీ ఫర్దర్గా వెళ్ళే కొద్దీ చూడొచ్చు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేను ఈ సెల్లో క్లిక్ చేశాను. ఇక్కడ మనం ఈ సెల్లో ఏదైనా రాసుకోవచ్చు. అంటే ఫార్ములాస్, ఫంక్షన్స్, నెంబర్స్, టెక్స్ట్ ఏదైనా సరే ఇక్కడ రాసుకోవచ్చు. సమ్ అనే ఇది టెక్స్ట్, దీని తర్వాత నెంబర్స్ రాసుకోవచ్చు. దాని తర్వాత నేను ఫార్ములా రాద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఫార్ములా. సో ఇలా మనం ఏదైనా సరే రాయొచ్చు ఈ సెల్స్. ఇక్కడ ఏంటంటే F10 అని ఉంది కదా, F10 అని ఎందుకు ఉందంటే ఈ ఎఫ్ యొక్క కాలంలో 10th రోని ఇది రిప్రజెంట్ చేస్తుంది. F10 అంటే ఎఫ్ యొక్క కాలం 10th రో. సో దాని కాంబినేషనే ఈ ఈ రెండిట్ల యొక్క ఇంటర్సెక్షన్ ఈ సెల్. సో అందుకే మనకి F10 అని వచ్చింది. తర్వాత ఎఫ్ఎక్స్ అంటే ఫార్ములాస్. ఇక్కడ నేను ఏదైనా ఇప్పుడు ఈ ఇదంతా సమ్ చేద్దాం అనుకున్నా. ఈక్వల్ టు ఎస్యుఎం సమ్ చేసి మనం ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తున్నామో అదంతా మనం అక్కడ చూడొచ్చు. 30 కదా, దీన్ని ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏం కనపడుతుంది, నేను ఏదైతే ఫార్ములా యూజ్ చేశానో అక్కడ ఫార్ములా బార్ లో మనం యూజ్ చేసిన ఫార్ములా కనపడుతుంది. ఇక్కడ అవుట్పుట్ కనపడుతుంది. సో ఈ విధంగా మనకి ఫార్ములా బార్ అనేది ఉపయోగపడుతుంది. ఇది స్క్రోల్ చేసుకోవడానికి. ఆ, ఇంకా రైట్ సైడ్ మనకి డేటా ఉంటే కాలమ్స్ ఈ ఎక్స్ తర్వాత ఇంకా వైజెడ్ ఇలా ఉంటే మనకి ఇంకా మనం స్క్రోల్ చేసుకుని చూడొచ్చు. అలానే ఇది డేటా కానీ మనకి ఇంకా ఎక్కువ ఉంటాయి రోస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్ని రోస్ ఉంది. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోస్ ఉన్నాయి. ఇన్ని రోస్ ఉంటే నేను ఈ స్క్రోల్ బార్ యూజ్ చేసి నేను డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోతాను. సో ఈ విధంగా మనకి ఎక్సెల్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. దట్స్ ఇట్.